నమస్తే అండి. నా పేరు డాక్టర్ ప్రజ్ఞా సాగర్. నేను కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో ఈరోజు క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి, అంటే క్యాన్సర్ నివారణ రాకుండా ఉండడానికి సంబంధించిన ఒక చిన్న పాయింట్ గురించి తెలుసుకుందాం. అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్ వచ్చింది. చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. టార్గెటెడ్ థెరపీ ఉంది, ఇమ్యునోథెరపీ ఉంది, సర్జరీలో టెక్నాలజీస్ వచ్చాయి, రేడియేషన్లో టెక్నాలజీస్ వచ్చాయి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇంత అడ్వాన్స్ అయినా కూడా ఈ క్యాన్సర్ వల్ల వచ్చే ప్రమాదం కానీ, క్యాన్సర్ వల్ల వచ్చే డెత్స్ కానీ తగ్గించి ఈ క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్. క్యాన్సర్ రాకుండా చూసుకోవడం. సో అందులో మనకు అన్నీ తెలిసినవి సిగరెట్ మానేయడము, ఆల్కహాల్ మానేయడము, హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అందులో భాగంగా మనకి ఒక క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉంది. అంటే ఈ వ్యాక్సిన్ వల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. సో అలాంటి ఒక వ్యాక్సిన్ సర్వారిక్స్, గార్డాసిల్ అని 2 వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ 2 కూడా సర్విక్స్ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేయడానికి వాడుకోవచ్చు అనమాట. సర్విక్స్ క్యాన్సర్ అనేది గర్భసంచి ముఖద్వారం నుండి వచ్చే క్యాన్సర్. ఆడవాళ్ళలో అది చాలా కామన్గా చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్లో ఇది సర్విక్స్ క్యాన్సర్ అనమాట. ఎందుకు వస్తుందంటే ఈ సర్విక్స్ క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సర్విక్స్ క్యాన్సర్స్ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనే ఒక వైరస్ ఇన్ఫెక్షన్కి రిలేటెడ్ ఉంటాయి. అంటే 90% వరకు కూడా సర్విక్స్ క్యాన్సర్స్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కాకుండా మనం ఏమైనా చేయగలిగితే సర్విక్స్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. సో ఈ 2 వ్యాక్సిన్స్ సర్వారిక్స్, గార్డాసిల్. సర్వారిక్స్ అనేది 4 హెచ్పివి వేరియంట్స్కి అగేన్స్ట్గా ప్రొటెక్ట్ చేస్తుంది. గార్డాసిల్ అనేది 9 హెచ్పివి వేరియంట్స్కి అగేన్స్ట్గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఐదర్ ఈ రెండిట్లో ఏ వ్యాక్సిన్ అయినా వాడచ్చు, 2 కూడా ఎఫెక్టివే. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ వైరస్ని ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దీని ఎఫెక్టివ్నెస్ ఆల్మోస్ట్ 95% అని చెప్తారు. సో ఈ వ్యాక్సిన్స్ ఎవరికి ఇస్తామంటే 9 to 14 ఇయర్స్, 9 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇస్తే 2 డోసెస్ సరిపోతాయి. 2 డోసెస్ ఇస్తే వాళ్ళకి 95% ఛాన్స్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఈ 2 డోసెస్ ఈ ఏజ్లో మనం మిస్ అయితే 15 నుంచి 45 వరకు కూడా అప్రూవ్డ్ ఇవ్వడానికి. కాకపోతే అప్పుడు 3 డోసెస్ అవసరం పడుతుంది. కానీ ఈ వ్యాక్సిన్ బెస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎప్పుడంటే పెళ్లి కాకముందు ఇవ్వడం. ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ కన్నా ముందు ఇస్తే బెస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది దొరుకుతుంది. సో ఈ వ్యాక్సిన్ మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. మెయిన్ థింగ్ గైనకాలజిస్ట్ మీరు కన్సల్ట్ చేస్తే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు ఏజ్ అండ్ సూటబిలిటీ బట్టి. సో మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంత సింపుల్ వ్యాక్సిన్ వల్ల ఇంత కామన్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు కాబట్టి పిల్లలకి, పేరెంట్స్ ముఖ్యంగా దీని గురించి తెలుసుకోండి, నాలెడ్జ్ తెచ్చుకోండి. ఈ వ్యాక్సిన్ ఎలాంటిది, ఎలాంటి క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేస్తుంది తెలుసుకొని మీ గైనకాలజిస్ట్ సంప్రదించి పిల్లలకి ఇస్తే మనం జస్ట్ సర్విక్స్ క్యాన్సరే కాదు, మేల్ అండ్ ఫీమేల్ జెనైటల్ క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్ కూడా చాలా హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ ఏమున్నా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.